హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకు పుట్టబోయే పిల్లలు తెల్లగా బొద్దుగా తెలివిగా పుట్టాలంటే ఏం చేయాలి, నేనేం చేశానో మీకైతే నాకు తెలిసిన విషయాలు కొన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా హెల్దీ ఫుడ్స్ తీసుకోవడానికి చూడండి. ఈ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కొన్ని డేస్ అవాయిడ్ చేయండి. తినాలి అనిపించినప్పుడు అయితే కొంచెం ఏదో లైట్గా తీసుకోండి అంతే. కాకపోతే తెల్లగా పర్టికులర్గా పుట్టాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జ్యూసెస్ అయితే ఎక్కువగా తీసుకోవాలండి. ఫ్రూట్ జ్యూసెస్ అవి కూడా ఎక్కువగా క్యారెట్, బీట్రూట్ అలాంటివి ఉండేలా చూడండి. మీకు వీలైనంత వరకు కూడా డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, పింక్ కలర్ది, రెడ్ మెరూన్ ఏమైనా అంటారు, ఆ డ్రాగన్ ఫ్రూట్ ఖచ్చితంగా ఒక హాఫ్ పీస్ అయినా తినండి రోజుకి వచ్చేసి. అవి తింటే కూడా ఖచ్చితంగా పిల్లలు అయితే రెడ్గా పుడతారండి. ఇంకోటి ఏంటంటే మనం కన్సీవ్ అయిన దగ్గర నుంచి డైలీ ఒక 2-3 బాదం పప్పులు నానబెట్టుకొని మార్నింగ్ డైలీ తినాలండి. ఖచ్చితంగా పాలు అయితే తాగాలి. పాలు, ఈ బాదం పప్పులు తినాలి. బాదం పప్పులు తింటే తెల్లగా వస్తారండి పిల్లలు. ఇప్పుడు ఏంటంటే మనం యాక్టివ్గా ఉండాలి పిల్లలు అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం కన్సీవ్ అయ్యి మనం ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉండి ఎంత యాక్టివ్గా మన పనులు మనం చేసుకుంటూ అంత యాక్టివ్గా తిరుగుతున్నామో ఇంట్లో, సో మన నుంచి మన బేబీకి ఆ యాక్టివ్నెస్ అనేది వెళ్తుందండి. సో యాక్టివ్నెస్ అనేది ఇలాగే ఉంటుంది. దీనికి వేరే మెడిసిన్స్ ఏమీ ఉండవు, మన నుంచి అది వెళ్తుంది. ఇంకోటి బొద్దుగా ఉండాలి అని అంటే మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు బొద్దుగానే ఉంటారు. మరి కడుపులోనే వాళ్ళు బొద్దుగా ఉంటే మనకి డెలివరీ అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి బొద్దుగా పుట్టాలని అయితే అనుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎలాగ పుట్టినా సరే వాళ్ళు మన డెలివరీ తర్వాత నుంచి వాళ్ళు బొద్దుగా ఉండేలా చూసుకోవాలండి. ముందు నుంచే వాళ్ళు కడుపులోనే బొద్దుగా ఉండాలి, బయటకు రావాలి అని అంటే డెలివరీ కష్టం అవుతుంది. కాబట్టి డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి మనం ఎక్స్టర్నల్ ఫుడ్స్ ఇచ్చే టైంలో వాళ్ళకి హెల్తీగా అనిపించింది, వాళ్ళు ఇష్టంగా తినేది కొంచెం ఎక్కువగా పెడుతూ ఉండాలి. అలా అయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు, బొద్దుగా ఉంటారు. కలర్ వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా ఈ జ్యూసెస్ అయితే తాగాలి. ఖచ్చితంగా బీట్రూట్ తీసుకోండి, క్యారెట్ తీసుకోండి. ఇంకోటి బ్లాక్ గ్రేప్స్ తినొద్దండి, బ్లాక్ గ్రేప్స్ తినొద్దు. పాలు అయితే తాగండి. బేబీ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా పాలు తీసుకోవాలి మనం. మీరు ఉత్తి పాలు మేము తాగము అని అనుకుంటే కానీ వేరే ఏదైనా పౌడర్స్ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. బూస్ట్ తప్ప వేరే పౌడర్స్ యాడ్ చేసుకొని, బూస్ట్ అంటే నేను కలర్ కోకో పౌడర్ యాడ్ చేస్తారు కదండి అందులో. సో బ్లాక్నెస్ ఉన్నవి ఏవి వద్దు అని అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను కడుపుతో ఉన్నప్పుడు, నేను కన్సీవ్ అయినప్పుడు నేను తిన్నాను మీకు చెప్తున్నాను. నేనైతే ఖచ్చితంగా జ్యూస్ అయితే తాగేదాన్ని. మనకి పాలు కొనుక్కోవడానికి వీలుగా లేదు అని అనుకుంటే మనకి 3rd మంత్ నుంచి కూడా మనకి దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో మనం నేమ్ అయితే వెళ్ళి పెట్టుకోవాలి. నేమ్ అక్కడ మనం చేసుకుంటే వాళ్ళు మనకి ఖచ్చితంగా అప్పటి నుంచి సరుకులు అనేది ఇస్తారు కదండి. అందులో మనకి కొన్ని పాల ప్యాకెట్స్ ఇస్తారు. ఆ పాలు యాడ్ చేసుకొని చక్కగా తాగొచ్చు పాలు లేని వాళ్ళు అయితే. అవి కూడా హెల్తీ ఫుడ్డే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవి. సో అవి తీసుకొని వీలైనంత వరకు ఒత్తిగా నేను ఫ్రూట్స్ తినను అనుకున్న వాళ్ళు అయితే ఇలా జ్యూసెస్ కింద లేదా మిల్క్ షేక్స్ కింద చేసుకొని తినొచ్చండి. ఇవి మాత్రం చక్కగా మార్నింగ్ పొద్దుట జ్యూస్ ఇలా ఏబీసీ జ్యూస్ టైపు క్యారెట్, బీట్రూట్ మిక్సీకి వేసేసుకొని అందులో కొంచెం పాలు వేసుకొని లైట్గా షుగర్ వేసుకొని అలా మీరు తాగుతూ ఉంటే, ఇంకా మీరు అది ఒక్కటే మేము తాగలేము అనుకుంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వేసుకొని కూడా మీరు పాలు తాగొచ్చు ఖచ్చితంగా. అప్పుడు చెప్పిన ఏవైతే నేను చెప్పానో అవన్నీ తినుకుంటూ ఉంటే మీరైతే ఖచ్చితంగా మంచిగా మంచి కలర్లో ఉన్న బాబుని, పాప కానీ బాబు మీకు ఎవరు ఇష్టమో వాళ్ళైతే చక్కగా పుడతారండి. యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటే కనుక కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు చేప తల తింటే తెలివిగా పుడతారు, తోక తింటే యాక్టివ్గా పుడతారు అని చెప్తారు. సో అవి మీకు ఇష్టం ఉంటే అవి కూడా తీసుకోండి. ఇంకా హెల్తీ ఫుడ్స్ అంటే ఇవే. మెడిసిన్స్ వాడతాం కదా, మెడిసిన్స్కి మ్యాక్సిమం కలర్ వచ్చేస్తారు. ఇప్పుడు అన్ని మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు మనకి. ఆ మెడిసిన్స్ వాడి వాడి ఇప్పుడు పుట్టే పిల్లలు మ్యాక్సిమం ఎవరు బ్లాక్గా అయితే పుట్టట్లేదు, అందరూ రెడ్గానే అలాగే వైట్గానే పుడుతున్నారు. ఎక్కడో ఒకరు సామాన్ సాయి కలర్లోనే పుడుతున్నారు. ఈ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చే మనం వేసుకునే ట్యాబ్లెట్స్లోనే కలర్ వచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సాఫ్రాన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాఫ్రాన్ అండి. తెలుగులో కుంకుమ పువ్వు అంటాం కదా, ఆ కుంకుమ పువ్వు వాడితే కలర్ వస్తారా అంటే నేను వాడాను.
1 మంత్ వాడాను. 8 మంత్ నుంచి వాడాను నేను. మనకి అది ఓవర్ హీట్ ఇస్తుందండి, బాడీ ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ మీరు తాగాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక 2-3 రెమ్మల కన్నా ఎక్కువగా దాన్ని వేసుకోకూడదు. తెలిసిందే కదా, అది చాలా వేడిని ఇస్తుంది బాడీకి. సో తాగాలి అని అనుకుంటే ఒక 2-3 రేకలు అందులో వేసుకొని కలుపుకొని తాగండి. మజ్జిగ ఖచ్చితంగా తీసుకోండి, పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోండి. మనకి మన బేబీ గ్రోత్కి మంచిది, మన పిల్లలు కూడా చక్కగా మంచి కలర్లో అయితే పుడతారు. సో ఇదండి వీడియో. మీకు ఏమైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.